శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా రథసప్తమి 4వ తారీఖున వస్తోంది, 4th ఫిబ్రవరి 4. సో ఆ రోజు మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చిన్నపాటిగా మంచి బ్రహ్మాండంగా అరుణ పారణము, సూర్య భగవాని యొక్క పారణము, సూర్య కవచము, సూర్యాష్టకాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాం. మీకు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీ గోత్రనామాలు, మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుందండి. చాలా తక్కువ రుసుముతోటి 1116 తీసుకుంటున్నాము. చాలామందికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొనడానికి వీలుండదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే కొంతమంది చాలా తక్కువ మందితో చేస్తున్నాము. కానీ తక్కువ మందితో అంటే మన సరిపడే వాడికి చేస్తున్నాము. అందరికి కూడా వీడియో కూడా మనం పంపిస్తాము. వీడియోలో కూడా మీరు చూడొచ్చు, వీడియో అప్లోడ్ కూడా చేస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. అంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎటువంటి ఉద్యోగాలు రాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకు కాని వాళ్ళకి కానీ, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే ఉద్యోగంలో బాగా పదోన్నతులు కలగడం కోసం సూర్యభగవాన్ ఆరాధన చాలా బాగా చేయాలి. పైగా రథసప్తమి మంగళవారము వస్తుంది కాబట్టి దాని ముందర షష్ఠి ఉంటుంది. షష్ఠి పూట నేను ఉపవాసం ఉండి మనం మంగళవారం రోజుని మనం రథసప్తమి పూట మనం చేస్తున్నామండి. తప్పకుండా మీరు కూడా మీ పేర్లు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను. మనం ప్రొసీజర్ అన్నీ కూడా మీకు చెప్తాను. సరే, ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ గురుడు కూడా రిట్రోగ్రేషన్ నుంచి వక్రగతిలోంచి మామూలు స్థితికి మామూలుగా వచ్చేస్తున్నాడు 5వ తారీఖు నుంచి. సో ఉండడం వల్ల గురు ప్రభావం చాలా బాగుంటుంది. 9th హౌస్ లార్డ్ అండ్ 12th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు. అంటే ధనయోగము కలగడము, మంచి పుత్రులు కలగడము, అలాగే కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఆనందంగా ఉండడము, మీ పేరు ప్రఖ్యాతులు, పేరు నేమ్ అండ్ ఫేమ్ అంటాం కదా, అది బాగా ఉండడము బాగా ఉంటాయి. అలాగే స్థిరమైన ఆలోచనలు, స్థిర స్వభావము కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ధనానికి మాత్రం ఎప్పుడు లోటు ఉండదండి మీకు. అంతేకాకుండా మీరు గాయకులకి చక్కటి అవకాశాలు బాగా ఉంటాయి. విదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కూడా. 2nd హౌస్ లార్డ్ శుక్రుడు కూడా చాలా బాగున్నాడు. అంతేకాకుండా ఈ గురు ప్రభావం వలన, ద్వితీయ గురుడు వలన చక్కటి భోజన వసతులు కలుగుతాయి. ముఖ్యంగా మీ కుజుడు 3వ భావంలో వక్రగతిలో ఉండడం వల్ల అద్భుతమే. ఎందుకంటే మీ తోబుట్టువులకి చాలా బాగుండము, వాళ్ళతోటి మీరు సహాయ సహకారాలు మీకు ఉండడము, వాళ్ళతో అంటే వాళ్ళకి మీ సహాయ సహకారాలు, వాళ్ళ యొక్క హెల్పింగ్ నేచర్ మీకు ఉండడము, స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా అండి, మీరు ఈ 3rd భావంలో కానీ కుజుడు ఉంటే సైన్స్ గ్రూపుల్లో చదివేవాడికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం బాగా వస్తాయి. చదువులో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సొమ్ము, చదువు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తల్లిగారి యొక్క ప్రేమ అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ సంతాన యోగం విషయంలో ఏమాత్రమో చింత పడవలసిన అవసరం లేదు. చక్కటి సంతాన యోగము అద్భుతంగా ఉంది. ఎందుకంటే 5th హౌస్ లార్డ్ 5th హౌస్ని చూసుకోవడం వల్లనే కొద్దిగా సంతాన విషయంలో కొద్దిగా లేట్ అవుతుందేమో తప్ప ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది. అంతేకాకుండా వాహనాలు, గృహాలు, చక్కటి ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి, ఫిబ్రవరి నెలలో. అంతేకాకుండా 6వ భావంలో మీకు అద్భుతమైన కేతు ఉన్నాడు. కేతుకు గురుదృష్టి ఉంది. అంటే రోగాలు కానీ, భయం కానీ, అయితే మీరు చేసేటువంటి కొద్దిగా చిన్న అప్పులు కానీ అవన్నీ కూడా సకాలంలో తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మేనమామూలకి చాలా మంచిగా కలిసి వచ్చే కాలము. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీరు బాగా రాణిస్తారు, విజయం సాధిస్తారు కూడా. అంతేకాకుండా విదేశాలు వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ అవ్వడము, విదేశాల్లో ఉన్న వాళ్ళకి H1B వీసా అంటాం కదా, అవి రావడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి.
అంతేకాకుండా మీకు అష్టమ స్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. సప్తమ భావం చాలా బాగుందండి. సప్తమాధిపతి అయిన శుక్రుడు చాలా అద్భుతంగా బాగున్నాడు. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వలన మీకు ఈ నెలలో వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరగడము ఇవన్నీ జరుగుతుంటాయి. వివాహ శుభకార్యాలు ధర్మకార్యాలు ఇవన్నీ మీ ఇంట్లో ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడి ప్రభావం వలన మీరు చాలా యోగవంతంగా ప్రయాణాలు చేయడము, విహారయాత్రలు చేయడము, భార్యాభర్తల యొక్క అనురాగం బాగుండడము జరుగుతుంది. ఏదేమైనా గురు ప్రభావము అష్టమస్థానం ఉండడం వలన అద్భుతం అండి. అంటే మీకు ఆయుర్దాయం విషయంలో చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. కోర్టు కేసులు కానీ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ మీకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. అంతేకాదండి 9th హౌస్ లార్డ్ గురుడు కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు కలగవు. పైగా ధనం సకాలంలో మీకు చేకూరుతుంది. చదువు రీత్యా ఉన్నతమైన చదువు రీత్యా అంటాం కదా, విదేశాలు వెళ్తారు. ఈ షూటింగ్లని, మీ పర్సనల్ విషయాలని, బ్యాంకింగ్ పనులని, అలాగే మీ బిజినెస్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు కానీ, ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కదా, మీకు చాలామంది అవకాశం ఎక్కువ ఉంది. మీరు బహుశా అవకాశాలు ఉపయోగించుకుంటారు కూడా. అద్భుతంగా ఉంది. అలాగే 10th భావంలో రవి బుధులు గొప్ప అదృష్టవంతులండి. రవి బుధులు దశమస్థానంలో ఉన్నారంటే చాలా యోగాన్నే కలిగిస్తారు మీకు. అంటే 10th భావం రవి ఉన్నాడంటే దిగ్బలత్వంలో ఉంటాడు, ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఒక ఆర్గనైజేషన్స్కి లీడర్గా ఉండేట్టుగా చేస్తుంటాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా చూడండి, దశమస్థానంలో రవి ఉంటాడు. దశమంలో రవి బుధులు ఉన్నారు. రవి బుధులకి గురుదృష్టి కూడా ఉంది. ఉండడం వలన ఈ చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రవి బుధులు. అంతేకాకుండా అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే వాడు ఉద్యోగంలో భద్రత ఎక్కువ ఉంటుంది. ఉద్యోగంలో గవర్నమెంట్ ప్రొఫెషన్ రావడానికి ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు రవి బుధులు దశమస్థానంలో ఉండడమే కారణం. అలాగే దశమంలో రవి బుధులు ఉన్నారంటే వాడి గురుదృష్టి ఉందంటే సైంటిస్టులకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా డాక్టర్స్ వృత్తిలో చేసే వాళ్ళకి అద్భుతమైన యోగం కలుగుతుంది. ఈ రవి బుధులే 13వ తారీఖు నుంచి లాభస్థానంలోకి వచ్చేస్తున్నారు. మీకు లాభంలో శనితో కలిసిన రవితో కలిసిన బుధుడు. లాభంలో రవి శనులు చాలా మంచిదండి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ఒక్క శని ఉన్నాడని మాత్రము మీకు కొద్దిగా బాధకుడు అవుతాడు. రవి బుధులు కూడా కాంబినేషన్ ఉన్నారు. మీ బుధుడు మంచివాడు కాబట్టి రవి బుధులు బాగున్నారు లాభస్థానంలో. అంటే మీరు చేసే వ్యాపారాల ద్వారా ధనలాభం మీకు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యాపారాలు కానీ, అయితే కోల్, ఐరన్, ఫార్మాస్యూటికల్స్ అంటాం కదా అవి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, శని కారకత్వాలు, రవి కారకత్వాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ అవన్నీ, అలాగే ఫార్మా రంగం. అంతేకాకుండా మీరు ఇందాక చెప్పడం మర్చిపోయాను, దశమస్థానం రవి ఉండడం వల్ల ఈ గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకితో పాటు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మీ బిజినెస్ల రీత్యా రవి బుధులు బాగున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా వ్యయభావంలో శుక్రుడితో కలిసినటువంటి రాహు ఉన్నాడు. 28 నుంచి 28వ తారీఖు నుంచి బుధుడుగా వస్తాడు 12th భావంలోకి. ఆ పక్కన పెట్టిన ముఖ్యంగా 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్న 12వ భావాధిపతి 2nd భావంలో ఉన్న విదేశ పర్యటనలు చేస్తారు. శుక్ర రాహులు ఉన్నారు కాబట్టి శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే ద్వితీయాధిపతి, సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ధనం బాగా వస్తుంది. అంతే ధనాన్ని మీకు బాగా విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు. దేవాలయాలకి, గోపురాలకి, అయితే చెరువులు, బావులు తవ్వించడానికి, ఇలాగ మంచి మంచి విశేషమైనటువంటి పనులు కలగడానికి మాత్రం బాగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా రాహు 12వ భావంలో ఉండడం వల్ల విదేశీ పర్యటన, ఫ్లైట్లు ఎక్కించి తిరగడము, కానీ శారీరక శ్రమ కూడా మీకు ఉంటుందండి. ఎక్కువగా కొద్దిగా ఇబ్బంది పడతారు. కొద్దిగా రాహు విడిగా ఉంటే మాత్రమే, కానీ శుక్రుడితో కలిసారు కాబట్టి శుక్ర రాహువులు మంచి యోగాన్ని ఇస్తారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళకి, అలాగే టెలివిజన్కి సంబంధించిన వాళ్ళకి శుక్ర రాహుల కాంబినేషన్ బాగా ఉండాలి. వాళ్ళ ఫిలిమ్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఖర్చులు కూడా వాళ్ళకి అధికంగా బాగానే ఉంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారు ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి.